రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతుంది. ఈ కాలంలో శరీర ఉష్ణోగ్రతలో కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. ఫలితంగా రోగనిరోధక శక్తి బలహీనంగా మారుతుంది. దీంతో వైరస్లు, బ్యాక్టీరియా వేగంగా శరీరంలో ప్రవేశిస్తాయి. శ్వాసనాళాలు బలహీనపడి అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. అలా జరగకుండా ఉండాలంటే సరైన పోషకాహారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పోషకాలు అధికంగా ఉండే ఉలవలను రోజు డైట్లో చేర్చుకోవాలని చెబుతున్నారు. ఫలితంగా అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాం. చిరుధాన్యాలలో ఒకటి ఉలవలు. పోషకాహార లోపంతో బాధపడేవారు వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందంటున్నారు. వీటిలో కార్బోహైడ్రేట్లు, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, కెరోటిన్, భాస్వరం, పీచుతో పాటు B1, B12, B6, C విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. అలాగే మాంసాహారానికి సమానంగా ప్రోటీన్ కూడా వీటిలో లభిస్తుంది. ఇవన్నీ పుష్కలంగా ఉండే వీటిని రోజు తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తుందని సూచిస్తున్నారు. శీతాకాలంలో ఉలవలు తీసుకోవడం వల్ల అందులోని పోషకాలు శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తాయి. ఉలవలు తీసుకోవడం వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వీటిలో సాల్యుబుల్ ఫైబర్ అధికంగా ఉంటుంది. వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల మలబద్ధకం, గ్యాస్ వంటి జీర్ణ సంబంధిత సమస్యలు ఎదురు కావని చెబుతారు. ఇవి ఆకలిని పెంచుతాయి. అధిక బరువును సైతం నియంత్రిస్తుంది. శ్వాస సంబంధిత సమస్యలకు చెక్. చలికాలంలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల శ్వాస సంబంధిత సమస్యల బారిన పడుతుంటారు. ఈ సమయంలో ఉలవలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. జలుబు, ఆస్తమా, బ్రాంకైటిస్, గొంతు ఇన్ఫెక్షన్, కిడ్నీ స్టోన్స్, అల్సర్ల నుంచి రక్షణ పొందవచ్చు. గుండె ఆరోగ్యానికి మేలు. వీటిలో ఫెనోలిక్ సమ్మేళనాలు కొలెస్ట్రాల్ ని కరిగిస్తాయి. ఇవి యాంటీ లిథోజెనిక్ గా పనిచేస్తుంది. ఇది గుండె ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతుంది. వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ స్వల్పంగా ఉంటుంది. దీంతో రక్తపోటు, చక్కెర వ్యాధి అదుపులో ఉంటుంది. కాలేయం పనితీరును మెరుగుపరుస్తుంది. రక్తహీనత, కీళ్ల నొప్పులు, ఎముక సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడేవారు ఉలవలు తీసుకోవడం ద్వారా త్వరితగతిన ఉపశమనం కలిగిస్తుంది. ఋతుక్రమ సమస్యలు ఇబ్బంది పడే మహిళలు వీటిని ఆహారంలో భాగంగా చేసుకోవడం మంచిదంటారు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజ లవణాలు చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచడం కీలకంగా వ్యవహరిస్తాయి. వీటిని ఏ విధంగా తీసుకోవచ్చు అంటే ఉడికించిన నీటిని మరగ కాచి ఉలవచారుగా చేసుకోవచ్చు. చాలా మంది ఇది ఎంతో ఇష్టంగా తింటారు. లేకుంటే రసం, సాంబార్గా చేసుకోవచ్చు. టమాటోలతో కలిపి కూర కూడా చేయొచ్చు. వీటిని ఉడికించి గుగ్గిళ్ళు లేదా నానబెట్టి మొలకలొచ్చాక తినొచ్చు. వాటిని తాలింపు వేసి దీనిపై కొత్తిమీర, నిమ్మరసం, ఉప్పు, చాట్ మసాలా చల్లితే చాలా రుచికరంగా ఉంటుంది.